గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే ఏంటి, కీళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తుంటాయి, జాయింట్ పెయిన్స్కి హోమియోకేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందో తెలియజేయడానికి డాక్టర్ అంబికా గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్తో మీరు సఫర్ అవుతే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇవి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్? సో మనం ఆర్థరైటిస్ అనే కండిషన్ ఎక్కడ తీసుకుంటామంటే మన శరీరంలో జాయింట్స్ ఎప్పుడైతే వాపుకు లేదా అరుగుదలకు గురవడం జరుగుతుందో ఆ కండిషన్ని ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. సో ఈ ఆర్థరైటిస్లో మనం చూసుకున్నట్టయితే 100కు రకాలుగా మనకు డీజనరేటివ్ అండ్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. జాయింట్ పెయిన్ వచ్చింది అంటే ఇట్స్ నాట్ అ సింగిల్ కండిషన్, వీ హ్యావ్ టు రూల్ అవుట్ అక్కడ ఎలాంటి డీప్ ప్యాథాలజీ ఉంది అనేసి. సో ఇక్కడ మన శరీరంలో కీళ్ళ పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి ఒక్క కదలికకు వాటికి సాఫీగా జరిగేందుకు కీళ్ళు చుట్టూ అమర్చబడే గుజ్జు లాంటి లేపనం, దీన్నే కార్టిలేజ్ అని చెప్తూ ఉంటాం. అదే వెన్నుపూసలో అయితే డిస్క్, దాని పక్కన ఉండే లిగమెంట్స్, టెండాన్స్, ఆర్టీరియల్ అండ్ నర్వస్ సప్లై, ఇవన్నీ కూడా వీటన్నిటితోనే ఒక జాయింట్ అనేది, ఒక కీలు అనేది చాలా పటిష్ఠితంగా నిర్మాణించబడి ఉంటుంది. సో ఈ వీటిల్లో మనకు లిగమెంట్ టేర్ కానీ లేదు అంటే లైక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్ ఉన్నట్టయితే అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏమైనా వాపుకు గురైందా, సైనోవియల్ ఫ్లూయిడ్ అండ్ మెంబ్రెయిన్ ఏమైనా డీజనరేటివ్ చేంజెస్కి గురవుతుందా అనేదని రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఇలా మనకు డీజనరేషన్ అండ్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి చాలా రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ అని చెప్తామంటే వయసు పైబడే కొద్దీ మన ఎముక అనేది బలహీనం అయిపోవడం, వీటిని ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అని చెప్తూ ఉంటాం. సో బలహీనం అయిపోవడం, అరుగుదలకు గురవడం, రెండు ఎముకల మధ్యలో ఉండే గుజ్జు అనేది లాస్ అవ్వడం, వీటి వల్ల ఆస్టియోఫైటిక్ చేంజెస్కి దారితీస్తూ అంటే పెయిన్ కానీ వాపు కానీ ఆ పర్టికులర్ జాయింట్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాసెసే కాకుండా ఇంకా కొన్ని కండిషన్స్లో మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే ట్రామాటిక్ ఇంజురీస్, కింద పడడం వల్ల కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మేజర్ ఇంజురీస్ అవ్వకపోయినా ఆ పర్టికులర్ టైంలో జాయింట్ యొక్క మూమెంట్ నార్మల్గా ఉన్న లిగమెంట్ ఇష్యూస్, చిన్న చిన్న లిగమెంట్ అంటే లైక్ మోకాలి జాయింట్లో తీసుకున్నట్టయితే లిగమెంట్ టేర్ ఇష్యూస్ కనిపించడం, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఓకే మ్యామ్, ఈ ఆర్థరైటిస్లో ఇంకేమైనా టైప్స్ ఉంటాయంటారా? ఎస్ అండి. సో నిత్యం మనం గమనించే రకాలలో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకి ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. అలాగే రుమేటెడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం, ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతిన్నప్పుడు ఆటో ఇమ్యూన్ మీడియేటెడ్ డిజీజెస్లో కీళ్ళవాతం అనే జబ్బు రుమేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. ఇన్ఫ్లమేటరీ అండ్ రుమేటెడ్ ఆర్థరైటిస్. నెక్స్ట్ వచ్చేసి మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ద్వారా వచ్చే కండిషన్స్లో గౌటీ ఆర్థరైటిస్ అంటే మన జీవక్రియల్లో జరిగే అసమతుల్యత వల్ల మన ఎక్స్క్రీటరీ సిస్టమ్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిన కొన్ని కాంపోనెంట్స్ అనేవి పూర్తిగా ఎలిమినేట్ అవ్వకపోగా లేదా అదనంగా ఉత్పత్తి అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతూ వస్తూ గౌటీ ఆర్థరైటిస్కి దారితీస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి లైక్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటామంటే స్కిన్ కండిషన్స్తో పాటు దీర్ఘకాలికమైన సోరియాసిస్ అనే జబ్బుతో పాటు వచ్చే కండిషన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. ఓకే మ్యామ్, ఈ ఆస్ట్రో ఆర్థరైటిస్లో ఇది ఎందువల్ల వస్తుంటుంది, అలాగే దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి మ్యామ్? సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ అనేది ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా స్త్రీ పురుషుల్లో పోలిస్తే స్త్రీకి కొంచెం త్వరగా డయాగ్నోజ్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ నెల్సర్లు ఆగిపోయే టైం లేదా నెల్సర్లు ఆగిపోయిన స్త్రీలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది తగ్గిపోయి వాళ్ళలో కాల్షియం అబ్జార్ప్షన్, మెటబాలిజం అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల అక్కడ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్లో ఎక్కువగా మనకు పెద్ద కీలైన జాయింట్స్ పైన వీటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఎక్కువగా షోల్డర్ జాయింట్ కానీ మోకాలి ఎముకలో కానీ అబ్జర్వ్ చేస్తుంటాం. 70 to 80% కేసెస్లో మోకాలు అరుగుదల, సో ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్ తీసుకుంటాం. సో అలా ఈ కండిషన్స్లో ఏంటంటే ఇవి 3 ఎముకలతో ఫామ్ అయి ఉంటాయి. వీటి మధ్యలో నున్నటి గుజ్జు లాంటి పదార్థం కార్టిలేజ్ అని చెప్తాము. వాటి చుట్టూ లిగమెంట్స్, టెండాన్స్, ఆర్టీరియల్ నర్వస్ సప్లై. సో ఇవి ఎట్ ద సేమ్ టైం వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మన శరీరం మొత్తం మీద ఉన్న బరువంతా కూడా ఈ మోకాలి జాయింట్ పైన పడుతూ ఉంటుంది. సో వయసు పెరిగే కొద్దీ వెయిట్ పెరుగుతూ ఉంటారు.
సో కార్టిలేజ్ లాస్ అయ్యే కొద్దీ కింద ఉన్న జాయింట్ పైన ప్రెషర్ పడడం, ఆస్టియోఫైటిక్ చేంజెస్ అంటే ఎముక ఒక చిన్న చిన్న బోనీ పార్టికల్స్ లాగా జాయింట్ అనేది ఫ్రెజైల్ అయిపోవడము. సో ఇలాంటి కండిషన్స్లో మనకి ఏంటంటే మార్నింగ్ నిద్ర లేవగానే నొప్పి ఎక్కువగా ఉండడం, ఇనీషియల్గా ఒక 5-6 స్టెప్స్ వేసేటప్పుడు కష్టతరంగా ఉండడం, కంటిన్యూస్ స్టెప్స్లో ఫ్రీ అవ్వడం స్టార్టింగ్ స్టేజ్లో. నెక్స్ట్ వచ్చేసి కింద కూర్చోలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, దిగేటప్పుడు కొంచెం కష్టం అనిపించడం, అంటే ఆ పర్టికులర్ జాయింట్ యొక్క కదలికలు అనేవి నెమ్మదిగా తగ్గుదల కనిపించడం అనేది అబ్జర్వ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఏంటంటే వాపు వచ్చేయడం, గ్రేట్స్ దాడే కొట్టి మనకు అక్కడ కీలు చుట్టూ వాపు రావడము, స్టిఫ్నెస్ రావడము, సౌండ్స్ వస్తూ ఉండడం. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు నడుస్తూ ఉంటే క్రాక్లింగ్ సౌండ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నామని, వీటినే క్రెపిటేషన్స్ అని చెప్తూ ఉంటాం. ఇనీషియల్గా ఒక కీలుతో స్టార్ట్ అయిన ఈ కండిషన్ అనేది గ్రాడ్యువల్గా, ఎందుకంటే ఆ వైపు మనం బరువు మోపలేకపోతాం కాబట్టి ఆబ్వియస్గా నెక్స్ట్ రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఆల్టర్నేట్ జాయింట్ పైన కూడా దీని ప్రభావం అనేది కనిపిస్తూ అది కూడా నెమ్మదిగా అరుగుదలకి గురవుతూ వస్తూ ఉంటుంది. అంటే గ్రేడ్స్ దాటే కొద్దీ ఏంటంటే లైక్ బోయింగ్ ఆఫ్ లెగ్స్ అంటాం, అంటే బరువు ఆ జాయింట్స్ పైన మోపలేకపోవడం వల్ల బ్యాలెన్స్ అనేది తగ్గిపోయి ప్రాపర్ పోస్చర్ అనేది రాకపోవడం, ముడుచుకోవడం కష్టంగా ఉండడం, ఇలాంటి లక్షణాలు మనం గమనిస్తూ ఉంటాం. ఓకే మ్యామ్, అలాగే ఈ రుమేటెడ్ ఆర్థరైటిస్ రావడానికి కారణాలు ఏంటి, అలాగే వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో రుమేటెడ్ ఆర్థరైటిస్ కండిషన్ తీసుకున్నట్టయితే ఇది వరకు మనం చెప్పుకున్నట్టయితే ఆస్టియో అనేది ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు సఫర్ ఇన్ దేర్ లైఫ్ ఎట్ 40s ఆర్ 50s, రేర్గా ఎర్లీ అంటే 30-35స్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. కాకపోతే ఈ రుమేటెడ్ ఆర్థరైటిస్ అనేది మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన జబ్బు. ఇమ్యూనిటీ అనేది మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ కండిషన్లో మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది వ్యతిరేక ప్రభావం చూపించడం వల్ల హెల్తీ టిష్యూస్ అయిన బోనీ మెటీరియల్, ఫైబ్రస్ కణజాలనం, సైనోవియల్ షీత్ అండ్ సైనోవియల్ మెంబ్రెయిన్ పైన క్రానిక్ ఇన్ఫ్లమేటరీ సైన్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. సో ఈ కండిషన్ అనేది చాలా రేర్గా అబ్జర్వ్ చేస్తుంటాం. 1000 మందిలో ఒక 20-30 మందికి మాత్రమే ఈ జబ్బు కనిపించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏంటంటే లైక్ 25 to 30-35 ఏజ్ గ్రూప్ అనేది ఎక్కువగా ప్రిడామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే చాలా చిన్న ఏజ్ గ్రూప్లోనే ఈ కీళ్ళవాతం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వరకు డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్లో ఏంటంటే సింగిల్ జాయింట్ పైన డీజనరేషన్ స్టార్ట్ అవుతూ నెమ్మదిగా ఆల్టర్నేట్ జాయింట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కాకపోతే ఇందులో ఏంటంటే పూర్తిగా శరీరంలో ఉన్న చిన్న కీళ్ళ పైన, అంటే చేతి వేలు, మణికట్టు, ఎల్బో జాయింట్, భుజం యొక్క జాయింట్స్, కాలి బొట్టన వేలు, యాంకిల్ జాయింట్, ఇలా చిన్న చిన్న కీళ్ళ పైన దీని ప్రభావం చూపిస్తూ ఆ కీళ్ళు చుట్టూ వాపు రావడం, జ్వరంతో కూడుకున్న నొప్పులు ఉండడం, ఉదయం నిద్ర లేవంగానే అంటే ఒక 3-4 అవర్స్ వరకు స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడం, అంటే బాగా బిర్రుగా అయిపోవడం, ఏ చిన్న కదలిక కూడా చేయలేకపోవడం, ఈవెన్ చిన్న టచ్ ఫీలింగ్తో కూడా పెయిన్ సెన్సిటివిటీ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడం, అండ్ వెయిట్ లాస్, అనీమియా అంటే బరువు తగ్గిపోవడం, రక్తహీనత ఉండడం, ఈ కీళ్ళ వాతపు నొప్పులు అనేవి. అన్ఫార్చునేట్ థింగ్స్ ఏంటంటే ఆ చేతి యొక్క కదలికలు అనేవి 5 ఫింగర్స్ ఒక దగ్గరికి రాలేకపోవడం, అంటే ఆ 5 ఫింగర్స్తో కలిపి ఫుడ్ కూడా కన్జ్యూమ్ చేయలేకపోవడం, అంత తీవ్రంగా స్టిఫ్నెస్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఈ కండిషన్ చాలా రేర్గా గమనిస్తాం అండ్ చిన్న ఏజ్లో కనిపిస్తూ ఉంటుంది. బాడీలో ఇమ్యూన్ వ్యవస్థ అనేది దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఈ సమస్య బయటపడుతూ ఉంటుంది. దీనికి ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీ అనేది కూడా ప్రిడామినేట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆకలి తగ్గిపోవడం, వెయిట్ తగ్గిపోవడం, రక్తహీనత ఉండడం, బ్లడ్లో ESR లెవెల్స్ పెరిగిపోవడం, వీటితో పాటు మనకి ఏంటంటే లైక్ చేతి వంకర్లు పోవడం, చేతి వేళ్ళు వంకర్లు పోతూ వాపు, స్టిఫ్నెస్ గట్టిగా అయిపోయి బొడిపల్లాగా రావడం, దీన్నే రుమటైడ్ నోడ్యూల్స్ అని చెప్తూ ఉంటాము. ఇలా నెమ్మదిగా కీళ్ళ యొక్క అమరికలు అనేవి మారిపోయి వైకల్యానికి గురవ్వడం, అంటే ఆ డీజనరేషన్ అనేది ఫర్దర్గా గ్రేడ్స్లోకి డివైడ్ అయిపోయి వంకర్లు పోయి ఇలాంటి కాంప్లికేషన్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. వీటితో పాటు మనకి ఏంటంటే ఐరన్ మాత్రమే తగ్గడం కాకుండా కాల్షియం, విటమిన్ D తగ్గిపోవడం, థైరాయిడ్ కేసెస్, హైపో అండ్ హైపర్ థైరాయిడిజం కూడా వీటితో పాటు అకంపెనీ అవ్వడం అనేది మోస్ట్లీ గమనిస్తాం. ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీనికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి, అలాగే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మ్యామ్?
సో ఈ గౌట్లో ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం, అంటే ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మెటబాలిక్ డిస్టర్బెన్స్ అని చెప్పుకోవచ్చు. బాడీలో మనకు లైక్ మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఏదైతే కాల్షియం కానీ విటమిన్స్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అది ఎంతవరకు అయితే అబ్జర్వ్ అవ్వాలో అబ్జర్వ్ చేసుకొని కిడ్నీల ద్వారా ఎక్స్క్రీట్ అయ్యే కొన్ని మలినాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా మనకు యూరిక్ యాసిడ్ అనే ఆమ్లం అనేది ఒకటి ఎక్స్క్రీట్ అవ్వకపోగా ఎంతవరకు అది మనం బాడీకి ఉపయోగం అవుతుందో అది పెట్టుకొని మిగతాది బయటికి పంపించేసేయాలి. ఆ ప్రక్రియ దెబ్బతిన్నట్టయితే, లేదు అంటే హైపర్ యూరేసెమిక్ కండిషన్, ఈ యూరిక్ యాసిడే మన బాడీలో ఎక్సెసివ్గా ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా ఈ కండిషన్ అనేది డయాగ్నోస్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ ఇందులో తీసుకున్నట్టయితే బాగా నాన్ వెజ్ అండ్ రెడ్ మీట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో, ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్లో ఈ యూరిక్ యాసిడ్ ఆమ్లం అనేది మనకు జాయింట్స్లలో ముఖ్యంగా స్ఫటికాల్లాగా ఏర్పడిపోయి చేతి బొటన వేలు, ఎల్బో జాయింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ జాయింట్, ఈ జాయింట్స్లలో అండ్ కాలి బొటన వేలిలో క్లాసికల్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఓన్లీ వన్ సింగిల్ జాయింట్లో అలా జాయింట్ దగ్గర మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా మన బ్లడ్లో ఈ యూరిక్ యాసిడ్ కాంపోనెంట్స్ అనేవి కూడా అక్కడ జాయింట్ సైనోవియల్ ఫ్లూయిడ్ దగ్గర అక్కడ వచ్చేసి ఏర్పడిపోయి క్రిస్టల్ లాగా ఫామ్ అయిపోయి ఆ జాయింట్ చుట్టూ ఉన్న మెటీరియల్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఇన్ఫ్లమేషన్లోకి తీసుకెళ్ళిపోయి వాపుకు గురవడం, చేతితో తాకినట్టయితే వేడిగా అనిపించడం, సింగిల్ జాయింట్స్లలో ఈ చేంజెస్ గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ క్లాసికల్గా మనం గమనించేది ఏంటంటే నైట్ టైం పెయిన్స్ ఎక్కువగా ఉండడం అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకున్నారో, ఎక్కువగా లైక్ స్మోక్ చేయడము, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న రోజు పెయిన్స్ ఎక్కువ అవ్వడం, అది ఇంబడే బయటపడుతుంటాయి అన్నమాట. ఒక 1 month వరకు నాన్ వెజ్ కన్జ్యూమ్ చేయకుండా ఒక రోజు ఒక మీల్తో కూడా ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది ఒక రేర్ కండిషన్. ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇందులో ప్రిడామినేట్ చేస్తుంది. ఈ గౌటీ కండిషన్స్తో పాటు మనకు హైపర్ యూరిసెమిక్ కండిషన్స్తో పాటు ఒకేషనల్లీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది మన జీవక్రియల్లో జరిగే అసమతుల్యత. దీనికి ఏంటంటే దీనివల్ల అక్కడ పూర్తిగా జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి జాయింట్ని పూర్తిగా దెబ్బతినడం అనేది అబ్జర్వ్ చేస్తుంటాం. సో దీనివల్ల వాళ్ళ డే టు డే యాక్టివిటీసే కాకుండా ఆ జాయింట్ ఒక టోఫై లాగా ఫామ్ అయిపోవడం, హార్డ్ అంటే చాలా లావుగా స్వెల్లింగ్ ఎక్కువ వచ్చేసేసి పెయిన్ ఎక్కువగా ఉండడం అనేది ఎక్కువగా ఈ గౌటీ కండిషన్స్లో గమనిస్తుంటాం. ఓకే మ్యామ్, అలాగే మీరు ఇంతకుముందు చెప్పారు సోరియాటిక్ కూడా ఒక టైప్ అని చెప్పేసి. సో సోరియాటిక్ అంటే ఇది ఏ సిమ్టమ్స్ ఉంటే ఇది సోరియాటిక్ అనుకోవచ్చు, అలాగే దేని ద్వారా ఈ సోరియాటిక్ వచ్చే అవకాశం ఉందంటారు? సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ జబ్బు. మనకు ఇమ్యూన్ సిస్టమ్ని అఫెక్ట్ చేసే కొన్ని కండిషన్స్ ఏంటంటే సోరియాసిస్, రుమేటెడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈస్, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్, ఇలా మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీసే జబ్బులు అనమాట. అంటే వన్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఎఫెక్టెడ్ మనకు పూర్తిగా ఏ డిజీజ్ అయినా తొందరగా వచ్చేస్తుంది, అంటే ద ప్రొటెక్షన్ మెకానిజం దెబ్బతిన్నట్టు. సో అలాంటి కండిషన్స్కి ఎదురైన జబ్బుల్లో మనకి ఏంటంటే రుమేటెడ్ ఆర్థరైటిస్ ఒకటి, సోరియాసిస్. ఈ సోరియాసిస్ అనే చర్మ కండిషన్లో స్కిన్ అనేది మనకు డిస్ట్రక్షన్కి ఎక్కువగా గురి చేస్తుంది. మనకు నార్మల్గా లైఫ్ స్పాన్ అనేది ఒక 40 నుంచి 50 days ఒక స్కిన్ సెల్ అనేది ఉండాల్సిన టైంలో ఈ సోరియాసిస్లో ఏంటంటే ఒక 4 to 5 daysలో స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ కొత్త స్కిన్ సెల్స్ పుడుతూ ఉంటాయి. ఇలా మనకు చాప పులుసుల్లాగా ఒక సిల్వరీ ఫ్లేక్స్ లాగా చర్మపు కండిషన్ అనేది బయటపడుతుంది. అంటే తలపైన కావచ్చు, బాడీ పైన కావచ్చు, ఎరిథ్రోడర్మిక్, గట్టిట్, ఇన్వర్స్ సోరియాసిస్, జనరలైజ్ సోరియాసిస్, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో కొంతమంది పేషెంట్స్లో 40 to 50% ఆఫ్ సోరియాసిస్ కండిషన్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే కండిషన్ డయాగ్నోస్ అవుతుంది. సో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా కీళ్ళవాతపు లాగా మనకు ఏంటంటే లైక్ జాయింట్ ఇన్ఫ్లమేషన్, అన్ని చిన్న చిన్న జాయింట్స్ పైన కూడా ఇన్ఫ్లమేషన్ అండ్ డీజనరేషన్, వాపులు, నొప్పులు, ఆ యొక్క కదలిక అనేది స్టిఫ్గా అయిపోవడం, అంటే మెటాకార్పల్ జాయింట్స్ కానీ మెటాటార్సల్ జాయింట్స్ కానీ అంటే చిన్న చిన్న జాయింట్స్ దగ్గర వాపు ఎక్కువైపోయి ఎలాంటి చిన్న కదలిక కూడా చేయలేనంత విధంగా పెయిన్స్ అనేవి ఇబ్బంది పెడతాయి. అన్ని సోరియాసిస్ కండిషన్స్లో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ డయాగ్నోజ్ అవ్వాల్సిన రిస్క్ ఫ్యాక్టర్ లేదు.
40 to 50% రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కనిపిస్తాయి. కాకపోతే ఇవి కూడా వాతపు నొప్పుల్లాగా అంత తొందరగా విడిచిపెట్టాం. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ మనం అక్కడ ఏఎన్ఏ టెస్ట్ కానీ అండ్ సిఆర్పి కానీ ఇవి మనం కన్ఫర్మేటరీ చూసుకోవాలి. ఓకే మ్యామ్, అలాగే ఈ ఆర్థరైటిస్ చిన్నపిల్లల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారా? అలాగే ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది? చిన్న పిల్లల్లో తీసుకున్నట్టయితే ఆర్థరైటిస్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్లలో మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది లైక్ జువెనైల్ ఆర్థరైటిస్ అని చెప్తాము. రేర్గా అంటే లైక్ చిన్నపిల్లలు కామన్గా కాలు నొప్పి పెడుతున్నాయి అని కంప్లైంట్ చేసినా సివియర్గా వరీ అవ్వాల్సింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్గా వాళ్ళ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవుతున్నాయి, డే టు డే యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వలేకపోతున్నారు, ఫ్యామిలీ హిస్టరీలో జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్తో పాటు జాయింట్ చుట్టూ వాపు కనిపిస్తుంది, వెయిట్ తగ్గిపోతున్నారు అన్నప్పుడు ఈ జువెనైల్ ఆర్థరైటిస్ ఏమైనా ఉందా డయాగ్నోస్ చేసుకోవాలి. ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది చేయించుకొని దాని నిర్ధారణకు వెళ్ళి పూర్తి వివరాలు అంటే లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఎగ్జిస్టింగ్గా ఉంది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి రాకేష్ అనే కాలర్ ఉన్నారు. హలో అండి రాకేష్ గారు, మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. రాకేష్ గారు చెప్పండి. రాకేష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ సమస్య ఏంటండి? చెప్పండి రాకేష్ గారు, వినబడుతుంది. హలో, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్లుంది మ్యామ్. అలాగే ఆస్ట్రోఆర్థరైటిస్కి ఏ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? సో ఇక్కడ ఏ రకమైన ఆర్థరైటిస్ అయినా నిర్ధారణ పరీక్ష అనేది చేసుకొని దాని పూర్తి వివరాలు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఏంటంటే మనం ఎక్స్రే ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ తీసుకుంటాం. ఈ ఎక్స్రే ద్వారా బోన్ గ్యాప్ అనేది తగ్గుతుందా, కార్టిలేజ్ ఎంతవరకు లాస్ అయింది, ఎముక చివర్లలో ఆస్టియోఫైటిక్ చేంజెస్ ఉన్నాయా, రెండు జాయింట్స్లో మనం కన్ఫర్మ్ చేస్తాము. లేదు వాపు ఉంది, జాయింట్ చుట్టూ వాపు కూడా కనిపిస్తుంది అన్నప్పుడు సిటీ ఆఫ్ దట్ నీ జాయింట్ అనేది తీయడం ద్వారా సిటీ స్కాన్ ద్వారా ఏంటంటే లైక్ సైనోవైటిస్ కండిషన్ అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఇన్ఫ్లమేషన్లోకి గురైపోయి పూర్తిగా ఆ మోకాలి జాయింట్ అనేది చాలా వాపుకు గురవ్వడం, అంటే నార్మల్ సైజ్ కంటే కూడా కొద్దిగా వాపు ఇంక్రీజ్ అయిపోయి స్టిఫ్నెస్ ఎర్రగా మారిపోవడం, కొంచెం షైనీ లుక్ రావడం మోకాలి జాయింట్ పైన. సో ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు సిటీ ఆఫ్ దట్ జాయింట్ తీసుకున్నట్టయితే సైనోవియల్ ఫ్లూయిడ్ ఏమైనా ఇన్ఫ్లమేషన్లోకి ఉందా, ఆస్టియోఫైటిక్ చేంజెస్ ఎలా ఉన్నాయి, కార్టిలేజ్ బోన్ ప్రెషర్ అనేది ఎంతవరకు పడుతుంది అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అదర్ థింగ్స్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఎట్ ద సేమ్ టైమ్ సీరం కాల్షియం లెవెల్స్, విటమిన్ D3 డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా. చిన్న ఏజ్లో కనుక ఇవి లాంగ్ టర్మ్గా కంటిన్యూ అయిపోయే కొద్దీ జాయింట్ డ్యామేజ్ అనేది ఫర్దర్గా హై రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. ఆస్టియోఆర్థరైటిస్లో మనం సింపుల్ ఎక్స్రే అండ్ నెక్స్ట్ వాపు ఎక్కువగా ఉంది అన్నప్పుడు సిటీ ఆర్ ఎంఆర్ఐ ఆఫ్ ద జాయింట్, అదర్ ఫ్యాక్టర్స్ కాల్షియం D3 అనేది చూసుకోవాలి అండ్ సిఆర్పి లెవెల్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ఫ్లమేషన్ ఆ జాయింట్లో వాపు ఎక్కువగా కనిపిస్తుంది, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు సిఆర్పి కూడా పాజిటివ్గా ఉంటుంది, సి రియాక్టివ్ ప్రోటీన్. సో ఇది ఏమైనా పాజిటివ్ ఉందా అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే మ్యామ్, మరో కాల్ ఉన్నారు. విజయవాడ నుంచి రామకృష్ణ అనే కాల్ ఉన్నారు. హలో అండి. హలో రామకృష్ణ గారు, మేడం మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. మేడం నాకు ఫింగర్ జాయింట్స్ లో నొప్పి వస్తుంది మేడం. ఫింగర్ జాయింట్స్ లోనండి? అవును మేడం. ఎంత కాలం నుంచి ఉందండి రామకృష్ణ గారు? 1 year నుంచి ఉంది మేడం. 1 year నుంచి. ఏజ్ ఎంత అండి ఇప్పుడు మీది? 24 అండి. 24. అంటే ఏ ఫింగర్స్ లో ఎక్కువగా పెయిన్ ఉందండి? అంటే అన్ని ఫింగర్స్ వస్తుంది మేడం. అన్ని ఫింగర్స్ లో. ఓకే, వాపు కూడా కనిపిస్తుందా? లైట్ గా ఉంది. ఓకే ఓకే, పరీక్షలు ఏమైనా చేయించారండి? లేదు మేడం. ఓకే ఫైన్ అండి. అంటే లాంగ్ టర్మ్గా ఆల్మోస్ట్ 1 year అవుతుంది, ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా చిన్నదే అండి. అండ్ అన్ని జాయింట్స్లో కనిపిస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ అనేది చేయించండి. ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ఓ, సిఆర్పి అండ్ సీరం యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేయించండి. దీని ద్వారా
అక్కడ ఎంతవరకు మనకు కీళ్ళవాతానికి సంబంధించిన ఆర్ఏ కణాలు ఏమన్నా పాజిటివ్ ఉన్నాయా, లేదు సిఆర్పి ఏమన్నా పాజిటివ్ ఉందా, ఏఎస్ఓ పాజిటివ్ ఉందా ఈ బ్లడ్ టెస్ట్లలో, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్ ఏమన్నా పాజిటివ్ ఉందా, దాన్ని బట్టి చూసుకొని మీకు హోమియో కేర్లో ఏంటంటే ఏ కండిషన్లో అయినప్పటికీ కూడా హోమియోపతిలో మీకు చక్కటి పరిష్కారం అనేది అందుబాటులో ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా కనుక ట్రీట్ చేసినట్టయితే చిన్న ఏజ్లో మన డే టు డే యాక్టివిటీస్లో ఆ ఫింగర్ జాయింట్స్లో ఇంకా ఫర్దర్గా డ్యామేజ్లోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే, కరీంనగర్ నుంచి మరో కాలర్ ఉన్నారు. లింగమూర్తి గారు, మేడం. మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. మేడం చెప్తున్నా. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు. అవును మేడం, చేతి వేళ్లకు గోర్లు పుచ్చిపోయినట్టుంటాయండి. ఓకే, ఎంత కాలం నుంచి ఉందండి? తర్వాత చిన్నగా వాపచ్చి నొప్పి వస్తాయండి. ఓకే ఓకే, అయితే ఇట్లా ఒక 1 year అవుతుందండి. దానికి మెడిసిన్ ఉన్నా మేడం? చూడాలండి. ఇక్కడ ఏంటంటే నెయిల్ డిఫార్మిటీస్లో నెయిల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా కన్ఫర్మ్ చేయాలి. అండ్ నెయిల్ అనేది ఫ్రెజైల్గా ఉంది అండ్ తొందరగా ఇన్ఫెక్షన్లోకి వెళ్తుంది అంటే ఫంగల్ ఎలర్జీస్ ఉన్నాయా, లేదా కొన్ని టైప్ ఆఫ్ స్కిన్ కండిషన్స్లో కూడా మనకి ఈ కండిషన్ అనేది బయటపడుతుంది. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కనుక అప్రోచ్ అయినట్టయితే అక్కడ మీకు కండిషన్ ఏంటి రూల్ అవుట్ చేసి దాన్ని బట్టి కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకోండి, తప్పకుండా ప్రాబ్లం క్యూర్ అవుతుంది. ఓకే, మరో కాల్ ఉన్నారు మ్యామ్, వెంకటేశ్వర్లు అని. హలో అండి వెంకటేశ్వర్లు గారు. హలో 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 వెంకటేశ్వర్లు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. కొంచెం గ్యాస్ ఎక్కువగా పోతుంది. ఓకే, గ్యాస్ ఏమన్నా నాడీ యోగం ఉందా? ఇక్కడ అంటే గ్యాస్ట్రిక్ ఫ్లక్చుయేషన్ అనేది డిస్టర్బెన్స్ ఉందని చెప్తున్నారు. సో దీంట్లో హోమియోపతిలో మీకు పరిష్కారం ఉందండి. అండ్ క్రానిక్ కండిషన్ అక్యూట్గా ఫామ్ అవుతుందా, మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో అంటే డిలేడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్కువగా పులుపు కానీ లైక్ నాన్ వెజ్ కానీ తీసుకున్నప్పుడు ఇంక్రీజ్ అవుతుందా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. హోమియోపతిలో మీకు చక్కటి పరిష్కారం అనేది ఉంటుంది సార్. ఓకే మ్యామ్, హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ఆర్థరైటిస్కి? సో ఎనీ కైండ్ ఆఫ్ డీజనరేషన్ చూడండి, ఇక్కడ మనకు జాయింట్ డీజనరేషన్ స్టార్ట్ అయింది అంటే ఫర్దర్గా అది గ్రేడ్ వైజ్ డివైడ్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా మోకాలి జాయింట్లో తీసుకున్నప్పటికీ ఎంతకాలం పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా పార్షియల్ రిలీఫ్ అనిపిస్తూ ఉండడం అండ్ ఫర్దర్గా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడం కూడా పేషెంట్ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ మనం గమనిస్తూ వస్తాం. సో ఇక్కడ ఏంటంటే హోమియోపతి ద్వారా ఏంటంటే మనం కాన్స్టిట్యూషనల్ మెథడ్ ద్వారా అప్రోచ్ అవుతాం. అక్కడ ఫర్దర్ డ్యామేజ్ అనేది కూడా కంట్రోల్ చేస్తూ జాయింట్ యొక్క కదలికను మెరుగుపరుస్తూ వస్తూ ఉంటాం. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్లో చాలామంది పేషెంట్స్ పెయిన్ కిల్లర్స్ అండ్ స్టెరాయిడ్స్ పైన ఆధారపడి ఉంటారు. సో అలాంటి కండిషన్స్లో కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేయగలిగే మెడిసిన్ ఇట్స్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ మెడిసిన్, అది మనకు హోమియోపతిలోనే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ని రెక్టిఫై చేసే మెడిసిన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే లాంగ్ టర్మ్లో జాయింట్ యొక్క డిఫార్మిటీ కానీ వైకల్యం కానీ వెళ్ళకుండా ఈవెన్ డిఫార్మిటీస్ ఉన్న కేసెస్లో కూడా బెటర్ రిజల్ట్స్ ఉన్న కేసెస్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్లో మనకు హోమియోపతి బాగా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. ఓకే మ్యామ్, మరో కాల్ ఉన్నారు. మార్కాపురం నుంచి అంకారావు అనే కాల్ ఉన్నారు. హలో అండి. హలో అండి, మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి సార్. హలో, డిస్క్ ప్రాబ్లం. ఓకే, నడుము కింది భాగంలో కొంచెం పెయిన్ వస్తుంది మేడం. ఓకే, ఎక్కువగా ఏ కాలు ఎక్కువగా లాగుతూ ఉంటుందండి, కుడియా అండి ఎడమనా? ఎడమ కాలుకు పైకి నుంచి 2 కాలు కింద పడ్డా మేడం. ఓకే ఓకే, అందుకని కొంచెం పెయిన్ వస్తుంది. ఓకే, ఎంత కాలం నుంచి సమస్య ఉంది మీకు? 7-8 నెలలు మేడం. 7-8 నెలలు. ఓకే, ఫైన్ అండి. ఇప్పుడు వయసు ఎంత సార్ మీది? 53 మేడం. 53. తప్పకుండా ఈ డిస్క్ ఇష్యూస్కి హోమియోపతిలో చక్కటి పరిష్కార మార్గం ఉంటుందండి. ఇక్కడ L4 L5 ఎక్కువగా డిస్క్ బల్జ్ కండిషన్ కనిపిస్తుంది. సో దీనివల్ల ప్రెషర్ సిమ్టమ్ అనేది ఎడం వైపు ఉన్న సయాటికా నరం పైన ప్రెషర్ పడింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్క్ ఇష్యూస్లో మోస్ట్గా చూసుకోవాల్సింది ఎక్కువగా లైక్ శారీరక శ్రమ అధికంగా ఉన్న వాళ్ళలో రిపీటెడ్గా కింద పడుతూ ఉండడము. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో డిస్క్ అనేది డీజనరేటివ్ చేంజెస్లోకి గురవుతూ ఉంటుంది. సో ఈ కండిషన్కి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దానికి తగిన విధంగా ఎక్సర్సైజ్ అనేది అడ్వైస్ చేస్తూ ట్రీట్మెంట్ కొంతకాలం కంటిన్యూ చేసుకోండి, మీకున్న సమస్య పూర్తిగా నయమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, చాలా సొల్యూషన్స్ తెలియజేశారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాటి హెల్త్ అండ్ బ్యూటీ. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.